ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన ఏమాత్రం భయం లేకుండా సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన కేసులో సాక్షుల్ని బెదిరించడం, ప్రలోభ పెట్టడం చేశాడంటే వ్యవస్థలపై ఆయనకున్న చిన్నచూపేంటో అర్థమైపోతోంది. ఈయన ఉదంతంపై ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా స్పందించడం లేదు, కనీసం ఖండించడం లేదు. ఇప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్సీ గతంలో సస్పెండ్ చేసినా అది ఉత్తుత్తిదే. వైసీపీ నిఘంటువులో సస్పెన్షన్ అంటే పార్టీ నుంచి వెలేయడం కాదు, కేవలం ప్రజల్ని, మీడియాను మోసం చేయడానికి జారీ చేసే ఓ ఆదేశం. అనంతబాబు తన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడే ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఆ తర్వాత ఆయన అదే పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా, నేతలతో ఫోటోలు దిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వైసీపీలో సస్పెన్షన్లు అనేవి కేవలం పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ మాత్రమే. వైసీపీలో నేర ప్రవృత్తి ఉన్న నేతలకు అక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ కార్డు ఉంటుంది. హత్య చేసి దొరికిపోయినప్పుడే సాక్షులను బెదిరించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర పోలీసుల తీరును, అనంతబాబు పరపతిని చూసి విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు అధికారం మధ్య ఉన్న అపవిత్ర బంధమని కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసినా వైసీపీ నేతలకు మాత్రం నోరు పెగలడం లేదు. కనీసం ఆయన చేస్తున్న అరాచకాలను ఖండించే ప్రయత్నం చేయడం లేదు. బహుశా జగనన్నే నా ధైర్యమని ఆయన నమ్ముతుండబట్టే ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి అనంతబాబు అటు కోర్టుల దృష్టిలో నేరస్తుడు, ఇటు పోలీసుల దృష్టిలో పరారీలో ఉన్న వ్యక్తి. కానీ వైసీపీ శ్రేణుల దృష్టిలో మాత్రం ఆయన ఇప్పటికీ లీడర్ అనంతబాబే. సస్పెన్షన్ ఎత్తేశామని అధికారికంగా చెప్పరు, అలాగనే డిస్మిస్ చేశామని పొరపాటున కూడా అనరు. ఇలాంటి డెడ్లీ కాంబినేషన్ కేవలం వైసీపీలోనే సాధ్యం.